కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. తెలుగు ప్రేక్షకులందరూ ఫోన్ చేయగానే సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలా వాయిస్ రావడం, నీ వాయిస్ నువ్వు విన్నప్పుడే ఏం చేస్తుంటాం? ఈ వైరల్ ఇదంతా ఎప్పుడు వెళ్ళిందంటే నేను ఒక కాలేజ్ ఈవెంట్ కి వెళ్ళాను అనమాట, బీవీఆర్ ఐటీ కాలేజ్. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే చెప్పాను. బట్ ఆ క్రౌడ్ లో సమ్ ర్యాండమ్ పర్సన్ ఈ అవకాశం ఎలా వచ్చింది? I've been doing this from 3.5 years. నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి మాకు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత నుండి నేను ప్రతి ఒక్క ఆర్జేకి ఒక హుక్ లైన్ లాంటిది కూడా పెట్టుకుంటాం. కరెక్ట్. సో మరి మీకు నా షో స్టార్ట్ చేసేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇట్ గోస్ లైక్, హాయ్ దే ఆర్ లిస్నింగ్ టు మిర్చి, ఇది చాలా హాట్ గురు, మిర్చి అమృత హియర్. క్రియేటివ్ థింగ్ తో పాటు ద వాయిస్ అనేది కూడా మనం పెట్టాలి. బెస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ లైఫ్. నేను అమెజాన్ లో వర్క్ చేసేటప్పుడు ఐ లవ్ దట్ కంపెనీ. ఇట్ ఇస్ అ రేడియో మిర్చి కానీ లేకపోతే సంథింగ్ ఆర్జేయింగ్ వినేటప్పుడు షోస్ విన్న సందర్భాలు ఎవరిదన్నా పర్టికులర్ గా ఉండిందా? ఎవ్రీడే మార్నింగ్ మేము మిర్చినే వినేవాళ్ళం. మ్యామ్ దేవరాగం విత్ భారతి అని వచ్చేది మార్నింగ్. అది టీమ్ లోకి వచ్చేస్తామని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మిర్చిలో జాయిన్ అయినప్పటి నుండి చేస్తూనే ఉన్నాము. ఇది ఒకటి అలా క్లిక్ అయింది. సో ఇప్పుడు ఎవరికైనా మనం కాల్ చేస్తున్నామంటే వెంటనే సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు జాగ్రత్తగా వివరించండి. మీరు అనుమానం వస్తే వెంటనే కాల్ చేయండి అని వచ్చే వాయిస్ ఒకటి ఉంటుంది చూసారా, చాలా స్వీట్గా ఉంటుంది కదా. మరి ఆ వాయిస్ ఎవరిదనుకున్నారు? ఎవరో అనౌన్సరో లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టో అనుకున్నారు. కానీ కాదు, షీఈ్ ఏ ఆర్జే. ఆ ఆర్జే ఎవరో కాదు, ఆర్జే అమృత. మరైతే ఇప్పుడు మనతో పాటు మీ చాణక్యతో అమృత రెడీగా ఉంది బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడడానికి. మరైతే మాట్లాడేద్దామా? హాయ్ అమృత. హాయ్ చాణక్య, హౌ ఆర్ యు? గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? గుడ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ, చాలా ఫార్మల్ గా మాట్లాడుతున్నాను. అంటే నాకు యూజువల్లీ ఆ సీట్ లో ఉండడం అలవాటు అన్నమాట. కానీ ఈరోజు మీ స్టూడియోలో నేను కొంచెం డిఫరెంట్ గా నీ పొజిషన్ లో నేను కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. yes exactly. కాకపోతే చిన్న చేంజ్, ఆ మైకులు మాత్రం లేవు, వేరే మైకులు మాత్రం పెట్టా. మా మైక్స్ ని కొంచెం వెనక్కి తోసాం మేము. ఓకే సరే. అసలు అమృత, నీ వాయిస్ తో ఇప్పుడు అందరూ తెగ వింటున్నారు. తెలుగు ప్రేక్షకులు అందరూ ఫోన్ చేయగానే, అది మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా కానీ నీ వాయిస్ మాత్రం కామన్ గా వస్తుంది. కరెక్ట్. అవును. అంటే నేను అది రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో, విచ్ అపారెంట్లీ వెంట్ వైరల్. ఆ కామెంట్స్ అన్ని కూడా ఎంత ఇరిటేటింగ్ గా ఉంది వాయిస్. ఏదన్నా సరే ఒకసారి వింటే ఆనందంగా ఉంటుంది, 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిన ప్రతిసారి వస్తూనే ఉంటే ఐ అండర్స్టాండ్ వేర్ దే కమింగ్ ఫ్రమ్. నేనే ఏంటిది అని నేనే అనుకుంటున్నాను. సో అలా జనాలు అనుకోవడంలో తప్పు లేదని అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ మై వాయిస్. మా ఆఫీస్ లో ఇంకొక ఆర్జే ఉన్నారు, సరణ్ అని, తన వాయిస్ కూడా, అండ్ ఇంకొక అతను ఉన్నారు తేజ అని, తన వాయిస్, మా ముగ్గురు వాయిసెస్ ఉన్నాయి అనమాట. ఇంకొక అతను కూడా ఉన్నారు ప్రేమ్ అని. సో ఈ వాయిసెస్ అన్ని అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళవి వస్తూ ఉన్నాయి. ఐ గెస్ ప్రాబబ్లీ కొన్ని రోజుల వరకు నాదే కంటిన్యూస్ గా రావడం వల్ల జనాలు అంత ఇరిటేటెడ్ ఫీల్ అవుతున్నారు. అలా కాదు, యాక్చువల్గా అలా కాదు. అవతల అబ్బాయిలు, ఇక్కడ అమ్మాయి. అంతేనా? ఆ వాయిస్ వినగానే కొంతమంది ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు కదా. ఈ రోజు అలా మాట్లాడే, అంటే ఆ వాయిస్ ఎవరిదో కాదు, తనది. సో చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఓకే. సో ఇంతకు లెన్సా లేకపోతే ఐసా? నో న్యాచురల్, ఆల్ న్యాచురల్. ఓకే. మా తాతగారి పోలిక అన్నమాట. ఇట్స్ ఇన్ ద జీన్స్. ఓకే. సో ఇలా వాయిస్ రావడము, నీ వాయిస్ నువ్వు విన్నప్పుడే ఏం చేస్తుంటాం? ఆనెస్ట్లీ నాకు నా వాయిస్ ఎక్కువసార్లు వినిపిలే. మా అక్కకి, మా అమ్మ వాళ్ళకి, మా ఫ్రెండ్కి, వీళ్ళకి ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇస్, అంటే ఈ వైరల్ ఇదంతా ఎప్పుడు వెళ్ళిందంటే నేను ఒక కాలేజ్ ఈవెంట్కి వెళ్ళాను అనమాట, బీవీఆర్ ఐటీ కాలేజ్కి, ఆఫీస్ త్రూనే ఒక ఈవెంట్ ఉంటే. అసలు ఆ రోజు ఐ వాజ్ సో అవుట్ ఆఫ్ మై మూడ్. నాకు చాలా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. యూనో ఐ వాజ్ వెరీ లో ఆన్ మై ఎనర్జీ దట్ డే. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఐ హ్యాడ్ నో క్లూ. సరే ఇదేదో ఉంది కదా అని మా ఫ్రెండ్ గ్రీష్మని అడిగాను అనమాట. ఇట్లా తను ఒకసారి రికార్డ్ చేసింది, ఆ రికార్డ్ చేసింది పంపు, స్టేజ్ మీద చెప్తాను, ఒక 2 minutes టైం అన్నా కిల్ చేసింది దాన్ని అవుతాను అని.
అట్లా నేను స్టార్ట్ చేశాను చెప్పాను. బట్ ఆ క్రౌడ్‌లో సమ్ రాండమ్ పర్సన్ షాట్ ఇట్ అండ్ పుట్ ఇట్ అప్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. నేను రాత్రి నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇన్‌స్టాగ్రామ్ చూస్తే 100 ఫాలోవర్స్ వస్తుంది ప్లస్ కదా! ఫాలోవర్స్. ఏమైంది రాత్రి ఏం జరిగిందా అని నేను అనుకున్నాను. అండ్ దట్స్ హౌ ఐ గాట్ టు నో. అండ్ దెన్ లేటర్ ఐ అప్‌లోడెడ్ ఎ రీల్ విచ్ అపారెంట్లీ వెంట్ వైరల్. కానీ అమ్మాయిల కాలేజ్కి వెళ్ళి అదే అబ్బాయిల కాలేజ్కి వెళ్ళింటే ఇంకెలా ఉండేదో. ఐ యామ్ వెరీ మచ్ కంఫర్టబుల్ గోయింగ్ టు అ విమెన్స్ కాలేజ్ ఎనీ డే. ఓకే. యాక్చువల్లీ ఆ నెక్స్ట్ డే నేను ఇంకో కాలేజ్‌కి కూడా వెళ్ళాను. బట్ బీవీఆర్ ఐటీ వాస్ క్రేజీ. ఓకే. లవ్డ్ ఇట్. నైస్. ఇంతగా ఆ వాయిస్ వెనకాల ఉన్న అమ్మాయి నువ్వే అని తెలిసిన తర్వాత ఓకే. సో ఇట్స్ బిట్ ఇంట్రెస్టింగ్. అలా అంటే మీ గురించి తెలుసుకునేటప్పుడు యూఆర్ ఆర్జే. ఓ ఇట్ వాస్ వెరీ నైస్. ఇంకా మనం మాట్లాడుకోవడానికి బోల్డైన విషయాలు వస్తాయి కదా అని కేమ్ హియర్. అండ్ సరే ఈ అవకాశం ఎలా వచ్చింది? ఏది? అదే వాయిస్ కానీ అలా చెప్పడం కానీ. అదే ప్యూర్ ఆఫీస్ పర్పస్ మీద నేను ఇచ్చాను. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గివింగ్ అ వాయిస్ ఓవర్. ఐవ్ బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ 3.5 years. నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి మాకు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత నుండి నేను ఎవ్రీ సింగిల్ డే మా పని అదే. ఓకే. అదే అంటే ఆర్జేయింగ్ తో పాటు మేము వాయిసెస్ కూడా ఇస్తాం అనమాట ఫర్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే నువ్వు గవర్నమెంట్ యూస్ చేసేంతగా ఈ వాయిస్ అదే అనేది ఆఫీస్ వాళ్ళ టైఅప్ అంతే. ఆఫీస్ సేల్స్ అలా నేషనల్ స్క్రిప్ట్స్ కూడా మాకు చాలా వస్తూ ఉంటాయి. సో వాటికి వాయిసెస్ ఇస్తూ ఉంటాం. ఐ హ్యాడ్ నో ఐడియా మేము రోజు ఎలాగైతే వాయిసెస్ ఇస్తూ ఉంటామో దట్ వాస్ జస్ట్ అన్ అదర్ స్క్రిప్ట్ ఫర్ అస్ అంతే. ఓకే. నాకు నార్మల్గా మేము ఇచ్చేసాము. దట్ గాట్ ప్రొడ్యూస్డ్. మా వాళ్ళు ప్రోమో ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేశారు. సడన్ గా ఒక రోజు యునో ఈ కాల్ ముందు రావడం మొదలైతే మా ఫ్రెండ్ చూసి చెప్పింది ఇట్లా నీ వాయిసే వస్తుంది అని. అప్పటి వరకు మాకు కూడా ఐడియా లేదు వస్తుంది అని. ఓకే నైస్. అండ్ యువర్ ఆర్జే. రైట్. సో ఈ ఆర్జే ఎలా మొదలైంది? వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మాకు కూడా ఇంట్రెస్టింగ్. సో కొంచెం దానికి బిఫోర్ స్టోరీ ఉంది. ఓకే. అక్కడ కాలేజ్ నుండి స్టార్ట్ అన్నమాట. మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దామంటే లేదు ఇంకొంచెం టైం మిషన్ ఎక్కేసి ఇంకొంచెం వెళ్దాం అన్నది. ఓకే. Going a little behind. Okay. I did my engineering from CVR College, Hyderabad. సేమ్ ఇంజనీరింగ్ ఆల్ ఇంజనీర్స్ విల్ డు. Engineering CVR and so IT department. కాలేజ్ అయిపోయింది. పాపం మా నాన్న నేను మై డాడ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ హ్యావ్ టు గెట్ అ జాబ్. ప్రతి తండ్రికి ఉన్నట్టే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. మా నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించింది కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో ఉంటే నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది, సెక్యూర్డ్ గా ఉంటుంది అని. సారీ నాన్న, ఐ థింక్ డెస్టినీ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ మీ. సో దాని తర్వాత కాలేజ్ లో ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ అమెజాన్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా. మా నాన్న రోజు ఎంత ఖుష్ అయిపోయారంటే ఇట్స్ లైక్ నీకే వచ్చిందా, నిజంగా వచ్చిందా అన్నట్టు షాక్ అయిపోయారు మా నాన్న. అదేంటి పర్సెంటేజ్ బానే వస్తుంది కదా? ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఓన్లీ. కానీ అంత డౌట్ పడడానికి ఏముందా అని మా నాన్న స్కూల్ నుండి కాలేజ్ నుండి అంతే అన్నమాట. నాకు మంచి మార్క్స్ వచ్చాయి అంటే చాలా షాక్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. మై సిస్టర్, ఐ హావ్ అ సిస్టర్ అరవింద, మా అక్క పేరు. షీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్, షీ ఇస్ వెరీ సార్టెడ్ అన్నమాట. నేను మా అక్క పోలార్ ఆపోజిట్స్. సో నా మీద ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా బేసిక్గా మా నాన్నకి. ఐ గాట్ అ జాబ్, హీ వాజ్ సో హ్యాపీ. అమెజాన్లో ఐ వర్క్ ఫర్ ఎన్ ఇయర్. హైదరాబాద్లోనే ఐ వర్క్ ఫర్ ఎన్ ఇయర్ అండ్ దెన్ కోవిడ్ హ్యాపెండ్. కోవిడ్లో ఇంకా నాకు నచ్చలే. నేను ఆఫీస్కి వెళ్ళేదే ఫ్రెండ్స్ తోటి చిల్లు కొట్టడానికి. మా క్యాంపస్ చాలా బాగుండేది, అమెజాన్ క్యాంపస్. అవును, అప్పుడప్పుడు మేము కూడా అమెజాన్ బయటకు వచ్చారే అమ్మాయిలు ఎంత బాగుంటారు అనుకునేవాళ్ళం. అంటే అబ్బాయిలు అందరూ. ఓకే. సో నేను ఫ్రెండ్స్ తోటి చిల్లు కొట్టడానికే వెళ్తూ ఉండేదాన్ని ఆఫీస్కి, టు బి వెరీ ఆనెస్ట్, నాట్ బికాస్ ఆఫ్ ద వర్క్ దట్ ఐ డూ ఆర్ ఎనీథింగ్. ఇంకా కోవిడ్ వచ్చేసింది, అంతా లాక్డౌన్, ఆ సరదా కూడా లేదు అని నేను ఐ క్విట్ మై జాబ్. ఐ వాజ్ జాబ్లెస్ ఫర్ 4-5 months. 4-5 months I was jobless and I didn't know what to do. ఆ పాయింట్లో నేను చాలా డెస్పరేట్ అయిపోయాను అన్నమాట. ఏ జాబ్ వస్తే ఆ జాబ్ చేసేద్దాము, ఎట్లా నాకు కావాలని. దెర్ వాజ్ నెవర్ మనీ ప్రెషర్ ఇన్ మై హోమ్. Well settled family. Yeah, very well settled family. My mother is a gazetted officer in AP Assembly. Okay. And my dad is a businessman. He does real estate. Oh. So మా నాన్న till today ఎప్పుడు నన్ను ఒక రూపాయి కూడా అసలు అడగరు. So whatever I was earning was only for me అన్నమాట. సో నాకు అట్లా ఏం ప్రెషర్ లేదు ఇంటి నుండి, యూ హ్యావ్ టు ఎర్న్ అని. నెవర్ ఇట్ వాజ్. సో ఐ టుక్ ద డెసిషన్ ఆఫ్ జస్ట్ క్విట్టింగ్ మై జాబ్. అట్లా చేశాను. కానీ దాని తర్వాత నాకు ఏం చేయాలి, నేను ఏదో చేద్దాము అని అనుకుని ఏం చేయాలో ఆనెస్ట్లీ నాకు కూడా ఐడియా లేకుండే. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ అన్కన్వెన్షనల్. ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించేది అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఐ వాజ్ వెరీ క్లూలెస్ అట్ దట్ పాయింట్.
అప్పుడు మా మమ్మీ చెప్పింది, రామాయణం చదువుకో, ఎలాగో ఖాళీగానే ఉన్నావు కదా ఇంట్లో, రామాయణం చదువుకొని. నేను రామాయణం చదవడం స్టార్ట్ చేశాను. నేను దేవుడిని ఏం కోరుకోలేదు. యాక్చువల్లీ నాకు అప్పుడే స్పిరిచువాలిటీ ఆ ఫేజ్‌లోనే నాకు స్టార్ట్ అయిందనమాట అంటే ఎక్కువగా. ఆ టైంలో కంప్లీట్‌గా ఏం లేకుండా సైలెంట్‌గా ఉన్నాం కాబట్టి, అంతా ఒక రెస్ట్ మోడ్‌లో ఉంది కాబట్టి యాహ్! స్టార్టెడ్ డూయింగ్ దట్. మేబీ. అండ్ ఆ టైంలోనే ఆ రామాయణం బుక్ మా ఇంటికొచ్చింది. ఒకళ్ళు ఇచ్చారనమాట. సో, వస్తే విత్ నో ఇంటెన్షన్ ఐ జస్ట్ ప్రేడ్ గాడ్ దట్ నాకు ఏది బెటర్ అనిపిస్తే నువ్వే అది నాకివ్వు దేవుడా అని ఐ ఫినిష్డ్ రామాయణం చదవడం మొత్తం. ఓకే. అది అయ్యిందో లేదో ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ బిలీవ్ దట్ ఇట్ వాస్ డెస్టిన్డ్ అని. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్వైప్ అప్ అని ఒక ఆప్షన్ ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓకే. స్వైప్ అప్ టు అప్లై హియర్, స్వైప్ అప్ టు యాహ్! గో యాహ్! టు యాహ్! దట్ లింక్ అని. అవును. సో, అట్లా ఐ యూజ్డ్ టు ఫాలో మిర్చి పేజ్ అనమాట. ఇప్పటి నుండే. నేను అలా స్వైప్ అప్ టు హియర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్‌జే అని వచ్చింది ఒకటి. ఐ జస్ట్ స్వైప్డ్ అప్ అండ్ ఐ అప్లైడ్. ఓకే. అంతే, నాకేమి ఇంకా ఐ డిడ్ంట్ థింక్ మచ్. ఐ థాట్ సర్లే అప్లై చేద్దాం ఏముంది అని. అలా దే కాల్డ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఐ గేవ్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్, కొన్ని రౌండ్స్ అండ్ దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అంటే కంప్లీట్ యు ఆర్ ఏ ఐటీ స్టూడెంట్. ఏంటంటే యాహ్! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ కంప్యూటర్ ఇలా అంటే దట్స్ వాట్ ఓకే. ఆ ప్రోగ్రామ్ రాయడము డిఫరెంట్. బట్ కమింగ్ టు ద ఆర్‌జేయింగ్ ఇట్స్ అనే క్రియేటివ్ థింగ్ అనమాట. ఈ క్రియేటివ్ థింగ్‌తో పాటు ద వాయిస్ అనేది కూడా మనం పెట్టాలి. పీపుల్‌ని కూడా ఎంటర్‌టైన్ అయ్యేటట్టు కూడా మనం చేయాలి అంటే ఇట్ వాస్ సంథింగ్ ట్రిక్కీ జాబ్. సో అప్పుడు ఎప్పుడైనా డిఫికల్టీగా ఫేస్ చేయడం కానీ అలా అనిపించలేదా? నేను మిర్చిలో జాయిన్ అయిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ నాకు చాలా కష్టంగానే అనిపించింది. బికాజ్ నాకు తెలియలేదు అసలు నేను రైట్ డెసిషన్ తీసుకున్నానా, రాంగ్ డెసిషన్ తీసుకున్నానా, ఐ ఫిట్ ఫర్ దిస్ జాబ్. ఐ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్. నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. నేను మా అమ్మకి చాలాసార్లు చెప్పాను కూడా, అమ్మ నేను క్విట్ చేసేస్తాను, నాకు వద్దు, నాకేం అర్థం కావట్లేదు అని. ఐ ఫేస్డ్ అ కపుల్ ఆఫ్ ఛాలెంజెస్ ఇనీషియల్ ఫ్యూ మంత్స్లో. అప్పుడు మా అమ్మ చెప్పింది, నువ్వు ఏది స్టార్ట్ చేసినా కూడా నువ్వు స్టార్టింగ్లో ఇట్లానే ఇబ్బంది పడతావు, కానీ దాని తర్వాత యుల్ బీ హ్యాపీ, సో హోల్డ్ ఆన్ టు ఇట్ అని మై మమ్ టోల్డ్. అండ్ ఇప్పుడు నేను ఎలాగో చేసేది కూడా ఏం లేదు కదా, ఐ జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్ అని అనుకున్నాను. ఐ హెల్డ్ ఆన్ టు ఇట్ అండ్ దాని తర్వాత ఐ లవ్డ్ ఇట్. ఐఎమ్ స్టిల్ లవింగ్ వాట్ ఐమ్ డూయింగ్. ఐ కెన్ సో ప్రౌడ్లీ సే దట్ ఐ హ్యావ్ అ కూల్ జాబ్. చాలా కూల్ జాబ్. ఐ హ్యావ్ అ కూల్ జాబ్. ఐ ఎంజాయ్ వాట్ ఐమ్ డూయింగ్. యాహ్! ఇట్ వాస్ నైస్. అంటే ఫస్ట్ నువ్వు ఆర్‌జేగా సెలెక్ట్ అయ్యావు అని చెప్పేసి ఇంట్లో మమ్‌కి గాని, డాడీకి గాని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంకుల్ రియాక్షన్ అయితే నాకు అర్థమైపోయింది ఎలా ఉంటుందని. ఏంటది? నీకేనా వచ్చింది? నువ్వేనా ఆర్‌జేవి అని చెప్పేసి అలా రియాక్షనే కదా? నో, యాక్చువల్లీ మా అక్కకి తెలుసు అనమాట నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, రేడియో మిర్చికి ఇంటర్వ్యూ ఇస్తున్నానని. అది ప్రాపర్ కోవిడ్ టైం. మా అక్క కోవిడ్ వచ్చింది. షీ వాస్ క్వారంటైన్డ్ ఇన్ వన్ రూమ్ అండ్ నేను ఇంకొక రూమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నేను ఇస్తూ చెప్పాను, అక్క ఇట్లా ఇంటర్వ్యూ అయిందే, చాలా క్వశ్చన్స్ అడిగారు, ఇన్ని రౌండ్స్ ఇంటర్వ్యూ ఎవరన్నా తీసుకుంటారా అని నేను మా అక్కతోటి ఐ వాస్ జస్ట్ షేరింగ్. అండ్ సరే, దాని తర్వాత ఐ గాట్ అ మెయిల్ దట్ ఐ వాస్ సెలెక్టెడ్. మై సిస్టర్ వాస్ ద ఫస్ట్ పర్సన్ దట్ ఐ టోల్డ్, ఇట్లా అక్క నాకు వచ్చిందంటే షీ వాస్ సో హ్యాపీ. మా అక్క ఇస్ వెరీ సపోర్టివ్ అనమాట ఫ్రమ్ ద బిగినింగ్. దానికి తెలుసు నేను ఇట్లా సిస్టమ్ ముందు కూర్చొని డెస్క్ జాబ్ నాకంతా సెట్ అవ్వదేమో అని దానికి ముందు నుండే ఐడియా ఉండే. సో షీ వాస్ వెరీ సపోర్టివ్ ఇన్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. ఓకే. దాని తర్వాత మా అమ్మకి చెప్పాను. మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మై మదర్ ఇస్ వెరీ సపోర్టివ్ అగైన్. మా నాన్న ఇనిషియలీ హీ వాజ్ నాట్ హ్యాపీ బికాజ్ మా నాన్న అనుకున్నది నేను ఐటీ చదివానంటే సాఫ్ట్వేర్లో అలా ఏమైనా ఫ్లరిష్ అవుతానని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. తప్పులేదు. బట్ నేను ఇలా వచ్చేటప్పటికి మా నాన్న కొంచెం నాతోటి ఏం అనలేదు పాపం, ఎందుకు వద్దు అని నాతోటి ఏం అనలేదు. కానీ ఆయన అనుకున్నారు, అంటే లైఫ్ ఎలా మారుతుంది, వేరేగా మారిపోతుందా, ఇస్ ఇట్ రైట్ ఫర్ హర్ అని కొంచెం హీ వాజ్ స్ట్రెస్డ్ అ బిట్. అని నాతో ఎప్పుడు చెప్పుకోలే. కానీ మా నాన్న ఫాదర్స్ అంతే అండి, మగవాళ్ళం ఎప్పుడు అంతే, అబ్బా! అన్ని లోపలే దాచిపెట్టుకుంటాను తెలుసా. అలా ఏం లేదు. బట్ నాతో ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ మా నాన్న బయట ఎవరన్నా అడిగినప్పుడు మీ కూతురు ఆర్‌జే కదా అంటే హీ వాస్ ఆల్వేస్ ప్రౌడ్ టు ఫ్లాంట్ ఇట్. నన్ను ఫ్లెక్స్ చేసుకునేవాళ్ళు అనమాట ఎప్పుడు మా నాన్న. నా ముందు కాదు, వేరే వాళ్ళ ముందు. కానీ ఒక్క విషయం